హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మంచి స్నాక్స్ రెసిపీ, అదే మక్క గ్యారెలు. మక్క గ్యారెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దాదాపుగా నాకు కూడా చాలా ఫేవరెట్ అన్నమాట మక్క గ్యారెలు. మక్క గ్యారెల కోసం అయితే నేను కంకులు తీసుకున్నాను. మా ఊళ్ళోకి 50కి ఒక 10 ఇచ్చారు. మనం మక్క గ్యారెల ప్రాసెస్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మక్క గ్యారెలు చేయడంలో పెద్ద ప్రాసెస్ అంటే ఇవి ఒలవడం కంప్లీట్ అయితే చేయడం చాలా ఈజీనే. ఫస్ట్ ఒలుచుకోవడమే కొద్దిగా ప్రాసెస్ అన్నమాట. నేనైతే ఒక 10 కంకులు అయితే తీసుకున్నాను. వాళ్ళు ఇద్దరం అయితే మా ఆయన కూడా కొద్దిగా హెల్ప్ చేసిండు. అవి ఒలుచుకొని అయితే నేను లైవ్ కూడా పెట్టిన రోజు. లైవ్ చూడని వాళ్ళు అయితే లైవ్ చూసేయండి. కంకులు ఒలుచుకుంటూ కూడా లైవ్ పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ కంకులను ఒలుచుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. అలా తర్వాత లాస్ట్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి. మనము వెల్లుల్లి ఇవన్నీ కూడా మన మక్క గ్యారెల ఫ్లేవర్ను తగ్గించే విధంగానైతే వేయకూడదు, మామూలుగా వేయాలి, బాగా వేయకూడదు. నేనైతే లైట్గా వేస్తాను, అంటే బాగా కాకుండా ఒక 5-6 మాత్రమే వేస్తాను. ఎందుకంటే మన కంకుల ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది మనం మిగతావి ఎక్కువ వేయడం వల్ల. చాలామంది ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేస్తూ ఉంటారు. అవన్నీ నేనేం వేయను, ఎందుకంటే ఈ ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం. ప్యూర్ మొక్కజొన్న ఫ్లేవరే నాకు బాగా ఇష్టం. మిగతా వేయడం వల్ల మన ఈ కంకి ఫ్లేవర్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. అందుకని నేను అవి ఎక్కువ ఏవి యాడ్ చేయను. మామూలుగా వేసిన అన్నట్టుగా కొన్ని అట్లా యాడ్ చేస్తాను. ఇలా నేనైతే మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇలా కచ్చపచ్చగా మిక్స్ చేసుకోవాలి, బాగా మెత్తగా కూడా దీన్ని మిక్సీ పట్టుకోవద్దు. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి మక్క గ్యారెలు. కచ్చపచ్చ ఇంకా వీలైతే గ్రైండ్ చేసే కన్నా రోట్లో దంచుకోవడం ఇంకా బాగుంటుంది. ఇంకా రోట్లో దంచుకునేవి అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఇలా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా నేను చేతుల మీదనే గ్యారెల షేప్ చేస్తాను. ఇట్లా రౌండ్గా చేసి మధ్యలో హోల్ అయితే పెడతాను. ఈ హోల్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. అంటే మధ్యలో ఉండకుండా మంచిగా ఈవెన్గా అయితే ఫ్రై అయిపోతుంది. నేనైతే ఆయిల్ ఎక్కువ ఫ్రై కాకముందే, వేడి కాకముందే వేసేసిన. మా పిల్లలు కూడా తొందర చేయి మమ్మీ అంటే నేను కూడా ఇంకా ఆయిల్ ఎక్కువ ఫ్రై కాకముందే వేసాను. అందుకని అవి తొందర పైకి తేలలేవు. మామూలుగా వేడి ఆయిల్ అయితే తొందర ఇలా ఫ్రై అయిపోతుంటాయి. నేనైతే ఇట్లా వేసుకున్నాను. చేతిలో కొందరైతే ఒక కవర్ తీసుకొని కవర్లో అయితే ఇలా షేప్ చేసుకొని అయితే అందులో వేస్తారు. నేనైతే డైరెక్ట్ చేతులతోనే వేస్తాను. ఎట్లా ఉంటుంది, మనం ఇంట్లో తింటున్నాం కాబట్టి షేప్స్ కొంచెం అటు ఇటు అయినా తినేస్తాం. ఏవైనా తినడం కోసమే కదా. నేనైతే ఇట్లనే చేస్తాను. మళ్ళీ ఒక కవర్ పెట్టి అవన్నీ పెద్ద ప్రాసెస్ అయితే వేయను. చేతుల మీదనే ఇలా రౌండ్ చేసి మధ్యలో హోల్ పెట్టి అయితే ఫ్రై చేస్తాను. అసలు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టినో లేదో అసలు ఒక్కడు కూడా ప్లేట్లో ఉంచుడలేదు. మా పిల్లలు, మా ఆయన ఎవ్వరు ఉంచుడలేదు. వేసినట్టుగా వేడిగా తినేసారు. మామూలుగా నేను వీడియో తీసుకోవడం కోసం అని ఉంచండి అంటే లాస్ట్లో మాత్రం కొన్ని ఉంచిరు. మిగతావి అయితే చేయంగానే అయిపోయినాయి. తీసిళ్ళ పక్కన పెట్టేలోపే వాళ్ళు వేడి అయినా కానీ తినేసిరు. వాళ్ళకు కూడా చాలా ఇష్టం పిల్లలకు. మా పిల్లలు ఉన్నారని నేను వేసిన. అంటే మా పెద్దోడు బయట హాస్టల్లో ఉంటాడు కాబట్టి వాడు వచ్చిండని వేసిన. లేకుంటే నేను కూడా ఇవన్నీ ప్రాసెస్ అంతా నేను ఏం పెట్టుకోకపోయేదాన్ని. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. నేను అంటే కంకులు వచ్చినాయి అంటే కంపల్సరీ నాకు తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ కొద్దిగా ఓలవడము ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం భయపడతా. అంతేగా తినడం మాత్రం ఇష్టం. ఎవరికైనా అంతే కదా, చేయడం తప్ప తినడం ఇష్టం ఉంటుంది. నేనైతే చేసిన ఇలా మొత్తము మిక్సీ వేసుకునేది మొత్తం అయితే నేను ఇట్లా వడల్లాగా అయితే వేసుకున్నా. చిన్నప్పటి నుండి కూడా నాకు ఈ మక్క గ్యారె అంటే చాలా ఇష్టం. మా మమ్మీని అయితే బతిమలాడి మరీ వేయించుకునేదాన్ని. ఒలవడమే అంటే అప్పుడు ఇంకా గ్రైండర్ లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఉండేది. మా అమ్మమ్మని అయితే మంచిగా రోట్లో దంచి అయితే చేసేది. ఇంకా టేస్ట్ ఇంకా బాగుండేది. రోట్లో దంచుకున్నవి అయితే ఇంకా బాగుంటాయి టేస్ట్ వీటికంటే. అదేందో ఏమో అసలు గ్రైండర్కి రోట్లో దంచిన దానికి టేస్ట్ వేరే ఉంటుంది. మనము ఈ మక్క గ్యారెలకు మాత్రం ఇట్లా కచ్చపచ్చనే ఉండాలి, టేస్ట్ మంచిగా తెలుస్తుంది మన కంకి ఫ్లేవర్ అనేది. ఇలా ఫైనల్గా అయితే మొత్తం గ్యారెలు అయితే నేను చేసుకున్నాను. మొత్తం గ్యారెలు చేసుకున్న తర్వాత మేమైతే టీ టైంలో సాయంత్రం అయితే చేసిన. నేను టీ టైంలో
తినొచ్చని అయితే వేసిన. ఫైనల్‌గా మన వేడి వేడి మక్క గారెలైతే రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్‌గా ఉన్నాయి మక్క గారెలైతే. ఇలా నేను మొత్తం గారెలైతే కంప్లీట్ చేసుకున్నా. ఫైనల్‌గా ఇవన్నీ అయితే కంప్లీట్ అయినాయి. ఇవి మిగిలినాయి ఫైనల్‌గా. చేయంగానే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిర్రు. లాస్ట్‌కి నేను తిడితే ఆగిర్రు. ఆగండి కనీసం వీడియో తీసుకోవడానికన్నా ఉండని అంటే అవి ఆపిర్రు. లాస్ట్‌లో మా పిల్లలకైతే ఇచ్చేసిన. వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి. తిని అయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు. నెక్స్ట్ మన వీడియోనైతే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే వేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.